వచ్చేస్తున్నావు. ఇప్పుడేం చేస్తావు? అటు ఆ రుద్రాణిని చూస్తేనేమో మనం మన ఇంటికి వెళ్తే ఇంటిని కూల్చేస్తాను అని బెదిరిస్తుంది. ఇటు బావగారిని చూస్తేనేమో మన ఇంటికి వెంటనే వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండలేను అని చెప్తున్నారు. నువ్వేమో రేపు వెళ్ళిపోదామని మాటిచ్చేశావు. ఏ ధైర్యంతో చెప్తున్నావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎలా కుదురుతుంది మాధవా? లేదు భూమి, అబద్ధాలతో అన్నయ్యని ఎక్కువ రోజులు నమ్మించలేం. ఆ విషయం నాకు అర్థమవుతుంది మాధవా, కానీ అక్కడ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కదా. రేపటికల్లా తీసుకెళ్తానన్నావు, ఎలా తీసుకెళ్తావు? మనం వెళ్తే వాళ్ళు రానిస్తారా? బావగారికి పెద్ద పెద్ద విషయాలేమీ తెలియకూడదు, ఆయన తట్టుకోలేని సంఘటనలు ఆయన ముందు జరగకూడదు అని డాక్టర్ గారు చెప్పారు. ఆయన్ని తీసుకెళ్లి వాళ్లతో గొడవ పడుతూ ఉంటే అది చూసి బావగారికి ఏమైనా అయితే? అన్నయ్యకి ఏమీ తెలియకూడదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనమంతా మన ఇంటికి వెళ్ళిపోవాలి. అసలేం జరిగిందిరా? అంత పట్టుదలగా రేపటికల్లా వెళ్ళిపోవాలి అంటున్నావు? వాణ్ణి చూస్తే వెళ్దాం వెళ్దాం అంటున్నాడు. ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఎవ్వరికి ఇంట్లో ఉండాలన్నా ఉండబుద్ధి కావట్లేదు, కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి. మనం మన ఇంట్లో అడుగు పెట్టకుండా చేయడానికి, మన ఇల్లు మనది కాకుండా చేయడానికి ఆ రుద్రాని వాళ్ళు చాలా పెద్ద స్కెచ్ వేశారక్క. అదే మనిషిరా, రూపాయి వాడుకోకుండానే వడ్డీల మీద వడ్డీలేసింది. ఇప్పుడు మన ఆస్తిని కూడా లాగేసుకుంది. రక్త పిశాచిలాగా మన రక్తం మొత్తం తాగే వరకు అది వదిలిపెట్టేలాగా లేదు. రే మాధవా, ఆ దుర్మార్గులు మన ఇంటిని కూల్చాలని చూస్తున్నారేమో. ఆ ఇల్లు నా ప్రాణురా. ఆ ఇంటిని వదిలిపెట్టి బయటికి వచ్చే పరిస్థితి వస్తుందని నేను ఏనాడు అనుకోలేదురా. నా చివరి శ్వాస కూడా ఆ ఇంట్లోనే వదలాలని కోరుకునేదాన్ని. అలాంటిది ఆ ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చేసాం. పెద్దదాన్ని కాబట్టి, ఏమి చేయలేని చేతకాని దాన్ని కాబట్టి పిల్లలు మీరే చూసుకుంటారులే అని మౌనంగా నాలో నేనే బాధపడుతున్నాను. నేనేడిస్తే పిల్లలు మీరేమైపోతారోనని బాధని దిగమింగుకుంటున్నాను. కానీ ఇక నా వల్ల కావడం లేదురా. అమ్మా ఊరుకోమ్మా. అత్తయ్య ఊరుకోండి అత్తయ్య, ఏమి కాదత్తయ్య. ఏం కాదని ఎలా ఊరుకోమంటావమ్మా? ఆ రాక్షసి ఇల్లు కూడా కూల్చాలని చూస్తుంది అంటే ఎంత కక్ష కట్టుందో చూసావా? ఆ ఇంట్లో చిన్న ఇటుక రాయి ఊడిపడినా నా మనసు తట్టుకోలేదమ్మా. నా బిడ్డలెంతో నాకు ఆ ఇల్లు కూడా అంతే. నేను చస్తే నా బిడ్డల ఒడిలో చావాలని ఎలా కోరుకుంటానో, నేను చచ్చాక ఆ ఇంట్లోనే పడుకోవాలని నేను అలాగే కోరుకున్నానమ్మా. అమ్మా, మాధవా, నేను నోరు తెరిచి ఎప్పుడు నాకిది కావాలని మిమ్మల్ని అడగలేదురా. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఆ ఇల్లు మనది, మన కిందే ఉండాలి. నా ప్రాణాలంటూ పోవడం జరిగితే ఆ ఇంట్లోనే పోవాలిరా. నా శవాన్ని ఆ నట్టింట్లోనే పడుకోబెట్టాలి. అమ్మా అత్తయ్య, ఇంతకు మించి జీవితంలో నా కోసం మీరేమీ చెయ్యొద్దు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏంటమ్మా మాటలు? ఊరుకోమ్మా. అమ్మా, నువ్వేం బాధపడద్దు. మీరంతా కోరుకున్నట్లే అందరినీ మన ఇంటికి తీసుకెళ్తాను, అది రేపట్లోపే.
రేపటిలోపా ఎలా తీసుకెళ్తావురా? ఎలా అనేది నేను ఇప్పుడే ఏం చెప్పలేను, కానీ అన్నయ్యకు ఇచ్చిన మాట కోసం, ఏనాడు అడగని అమ్మ అడిగిన కోరిక కోసం నేను ఈ పని చేసి తీరుతాను. ఇక ఈ విషయం గురించి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి.